హలో ఫ్రెండ్స్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ న్యూ అప్డేట్. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటి అంటే పెన్షన్ రద్దులు, కొత్త సదరం సర్టిఫికేట్, అపీల్ ప్రాసెస్, రీ అసెస్మెంట్ నోటీసులు మరియు వైద్య పరీక్షల తర్వాత ఏం జరుగుతుందో పూర్తి వివరాలు. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా క్లియర్ అవుతుంది. 1. కొత్త సదరం సర్టిఫికేట్ జారీ. ప్రస్తుతం ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులందరికీ కొత్త సదరం సర్టిఫికేట్ జారీ చేస్తోంది. ఈ సర్టిఫికేట్ ఆధారంగా మీ పెన్షన్ రకం రద్దు కావచ్చు లేదా కొనసాగవచ్చు. అంటే మీకు ఇప్పటివరకు వచ్చిన పెన్షన్ రకములో మార్పులు రావచ్చు. 2. అపీల్ చేసుకోవడం. మీ పెన్షన్ రద్దయిందని నోటీసు వచ్చినా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు వెంటనే అపీల్ చేసుకోవచ్చు. ఈ అపీల్ కోసం మీ గ్రామ లేదా వార్డు సచివాలయంలోని మియో ఆఫీస్లో రిజిస్టర్ చేయాలి. మీరు అపీల్ చేసిన తర్వాత మళ్ళీ మీ గ్రామ సచివాలయానికి రీ అసెస్మెంట్ నోటీసు వస్తుంది. 3. మళ్ళీ కొత్తగా నోటీసులు. ఇంతవరకు ఎక్స్పర్ట్ మెడికల్ బోర్డుల ఆధారంగా పెన్షన్ పొందుతున్న వారికి కూడా కొత్త నోటీసులు వస్తాయి. ఈ నోటీసుల ప్రకారం మళ్ళీ వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఉన్న పాత మెడికల్ సర్టిఫికేట్లు కూడా తప్పక తీసుకెళ్లాలి. 4. రీ అసెస్మెంట్ నోటీసు అంటే ఏమిటి? రీ అసెస్మెంట్ నోటీసు అంటే మీకు ఒక ప్రత్యేకమైన తేదీ ఇస్తారు. ఆ తేదీకి మీరు హాజరై వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత డాక్టర్లు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా మీ పెన్షన్ కొనసాగుతుందా లేదా రద్దవుతుందా అని తుది నిర్ణయం తీసుకుంటారు. 5. వైద్య పరీక్షల తర్వాత. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత 15 రోజుల్లోపు మీ సచివాలయానికి రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా మీ పెన్షన్ స్థితి ఫైనల్ అవుతుంది. ఇది మొత్తం ప్రాసెస్. కాబట్టి మీ పెన్షన్ రద్దయినా టెన్షన్ పడకండి. అపీల్ చేస్తే మళ్ళీ రీ అసెస్మెంట్ నోటీసు వస్తుంది. ఆ తర్వాత మీకు హక్కుగా లభించే పెన్షన్ మళ్ళీ వస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే తప్పక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.